నేను శక్తిని. నా పుట్టుక ఎప్పుడు జరిగిందో, నా అంతం ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరూ చూడలేదు. నిత్య ప్రయాణం, ప్రచోదనం, పరివర్తనలు నా నియమాలు. ప్రకృతి, ప్రణవం, ప్రాణం నా మాధ్యమాలు. సమయం, సంఘర్షణ నా దారికి ప్రతిబంధకాలు. మానవులకు తెలిసిన విశ్వంలో నాకు నచ్చినట్లుగా స్వేచ్ఛగా ప్రవర్తిస్తుంటాను. ఇంతవరకు మానవులు శక్తి పరివర్తనలను, ప్రవర్తనను పూర్తిగా అర్థం చేసుకోలేదు. మీ మానవులు నన్ను, నా పరిణామ దశలను, పరివర్తనలను ఒక సూత్రంలో బంధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఇచ్ఛాధారిని. నేను స్వేచ్ఛగా విశ్వంలో మానవులకు అంతు చిక్కని విధంగా నా తాండవం కొనసాగిస్తుంటాను. కాంతి, ఉష్ణం, ప్రణవం, కాలం, ప్రకృతి, పంచభూతాలు నా ప్రాథమిక పరివర్తనలు. మానవులు తమ జ్ఞానాన్ని తరువాత తరాలకు అందించే సాంప్రదాయాన్ని పాటిస్తూ తమను తామే జ్ఞానశక్తి కేంద్రాలుగా మలచుకుంటూ, జ్ఞానశక్తిని నిలుపుకుంటూ, రక్షించుకుంటూ, భవిష్యత్తు తరాలకు అందిస్తూ తరతరాలుగా ముందుకు సాగుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. మానవులు శక్తి ప్రచోదనాలను అర్థం చేసుకునే విధానాలను వివిధ భాషలలో భాషానుగుణ నామంగా సాంకేతికత అని పేరు పెట్టుకున్నారు. శక్తి ప్రచోదనాలకు అనుగుణంగా జీవించడం మొదలుపెట్టారు. మానవులు సాంకేతికతకు తమ జీవితాలను సౌకర్యవంతంగా చేసుకోవడానికి వాడుకున్నారు. జీవి శరీరంలో శక్తిని తక్కువగా ఉపయోగించి శరీరం శ్రమ పడకుండా ఉండడమే సౌకర్యం అనే భ్రమలో జీవించసాగారు. తత్ఫలితంగా మానవుల దేహంలో నేను అంటే శక్తిని, నా ప్రసరణకు కొత్త మార్గాలను నేనే తయారు చేసుకున్నాను. ఈ శక్తి తెచ్చిన మార్పు మానవ శరీరం భరించలేకపోయింది. ఆ బాధను వ్యాధి అన్నాడు. ఈ లోపాన్ని అధిగమించడానికి పరిష్కారాలను కూడా మానవ శరీరం బయట తయారు చేసుకుని శరీరం లోపల ప్రవేశపెట్టుకున్నారు. దానిని ఔషధం అన్నారు. ఈ ఔషధ విజ్ఞానానికి ఆది ప్రకృతి పురుషులైన పార్వతీ పరమేశ్వరులు ఆద్యులు. శారీరక సౌఖ్యం కారణంగా ఏర్పడిన విపరీత ధోరణులు మానవులకు వారి జాతిని ఆరోగ్యవంతంగా అభివృద్ధి చేసుకోవాలనే బాధ్యతాయుతమైన ఆలోచన లేకుండా చేసింది. తత్ఫలితంగా మానవులు కాలానుగుణంగా శక్తి ప్రసరణను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోయారు. బ్రహ్మగణాలు చెప్పిన ఆది సూత్రాలను వ్యర్థాలుగా భావించి వ్యతిరేక భావనలను ఏర్పరచుకున్నారు. ఈ విధమైన భావనలు శృతి మించి మానవ జాతికి మనుగడకు ముప్పుగా మారకముందే శక్తినైన నేను జ్ఞాన ఔషధ రూపంలో మానవుల ఆలోచనలో ప్రతికూల ఆలోచనలకు సమాధానం ఇస్తాను. ఇది నా బాధ్యత. ఈ యూట్యూబ్ ఛానల్ మాధ్యమంగా లోకబాహుళ్యంలో తాత్కాలికంగా ఏర్పరచుకున్న న్యాయాలు, ఆది శాస్త్రాలు అయిన న్యాయశాస్త్రాలు, అసంబద్ధమైన మూఢనమ్మకాలు, వేదసారాన్ని సామాన్యులకు అర్థమయ్యే విధంగా సోదాహరణంగా వివరించే పురాణాలు మొదలుకొని సనాతనంగా ఏర్పడిన జ్ఞానశక్తిని కూలంకషంగా వివరిస్తాను. అర్థం చేసుకున్న వాడికి అర్థం చేసుకున్నంత మానవ జాతి మనుగడకు
ఆటంకం కలిగించే ఆలోచన చేసే వారికి ఆ ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు స్వాంతన చేకూర్చుగాక అని ప్రార్థిస్తూ మొదలు పెడుతున్నాను. అనుగ్రహ శక్తి, గ్రహణ శక్తి, అర్థం చేసుకునే శక్తి ఉన్నవాళ్ళందరూ ఈ జ్ఞాన సముపార్జన చేయడానికి వెనుకాడరు. అనుసరించండి, ఇష్టపడండి. శుభం భూయాత్.